భారీ వర్షాల కారణంగా గ్రేటర్లో ఉన్న పరిస్థితులపై హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి. ఈ మీటింగ్ కు సిపి మహేందర్ రెడ్డితో పాటు రంగారెడ్డి కలెక్టర్, ట్రాఫిక్ పోలీసులు, అన్ని విభాగాల అధికారులు అటెండ్ అయ్యారు. రెస్క్యూ టీమ్స్ ఇప్పటికే ఫీల్డ్లో ఉన్నాయన్నారు. మాన్సూన్, ఎమర్జెన్సీ టీంలు లోతట్టు ప్రాంతాల్లో నీటిని క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. అవసరమైతే బోట్లు కూడా సిద్ధంగా ఉంచామన్నారు కమిషనర్. ఇక ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఏర్పడ్డ గొయ్యి పూడుస్తామన్నారు వాటర్ బోర్డు ఎండీ దానకిషోర్. వారం రోజుల టైం పడుతుందన్నారు. అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఆర్ ఇన్ ఫుల్ స్వింగ్. ఎక్కడెక్కడైతే వాళ్ళు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలింపజేయడం అండ్ ఎక్కడ వీలైనంత ప్రాంతాల్లో వాటర్ డీవాటరింగ్ చేయడం. అంటే దాదాపుగా ఒక 7 ఫైర్ టెండర్స్ కూడా ఈ ఆపరేషన్ లో ఉన్నాయి. ఒక 40 డీవాటరింగ్ కోసం జిహెచ్ఎంసీ నుంచి పంప్ సెట్ పెట్టి చేయడం జరుగుతుంది. అట్లాగే ఒక 200 వరకు వేరియస్ మాన్సూన్ టీమ్స్ కానీ ఎమర్జెన్సీ టీమ్స్ కానీ ఫీల్డ్ లో ఉన్నాయి. అట్లాగే 20-25 వేల మంది జిహెచ్ఎంసీ సిబ్బంది యావత్తు కూడా రిలీఫ్ ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అట్లాగే ఫైర్, పోలీస్, ట్రాఫిక్, వాటర్ బోర్డు అండ్ ఎలక్ట్రిసిటీ ఈ శాఖల వారు కూడా రిలీఫ్ ఆపరేషన్ లో, అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడేటువంటి అవకాశం కూడా ఉంది అని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో డిజాస్టర్ కన్వర్జెన్స్ మీటింగ్ ఒకటి ఇందాక ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో సిటీ పోలీస్ కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ ట్రాఫిక్ అండ్ అట్లాగే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ చాంద్ వారిని కూడా ఇన్వాల్వ్ చేశాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీంలో సుశిక్షితులైనటువంటి బోట్స్ కూడా ఉన్నటువంటి పవర్ సార్స్ అట్లాంటి ఉన్నటువంటి సుశిక్షితులైనటువంటి వాళ్ళ దగ్గర వర్కర్స్ ఉంటారు, ఆఫీసర్స్ కూడా ఉంటారు, వాళ్ళని ఇన్వాల్వ్ చేశాం. అట్లాగే ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు సెల్లార్లో వాటర్ కానీ లేకపోతే ఏదైనా వీధులలో వాటర్ వచ్చినప్పుడు డీవాటరింగ్ చేయడానికి అండ్ రక్షించడానికి ప్రజల్ని వాళ్ళ దగ్గర 2 వీలర్స్ మీద కూడా కొంతమంది సిబ్బంది ఉంటారు. వారి యొక్క సేవలను ఉపయోగించుకోవడం వారిని కూడా పిలిచింది. అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఏంటంటే సెల్లార్లో వాటర్ చాలాసేపు స్టాగ్నేట్ అయి ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ డిస్కనెక్ట్ చేయాల్సినటువంటి అవసరం రావచ్చు. అలాంటి వాటిని కూడా వాళ్ళు ఎవ్రీ 3 స్క్వేర్ కిలోమీటర్ ఒక ఎలక్ట్రిసిటీ ఆఫీసర్ ఉంటారు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని అందరు ప్రజలకు ఆ విషయం తెలియకపోయి ఉండొచ్చు. వాళ్ళు అవసరమైతే పవర్ ట్రిప్ చేయడం అండ్ అక్కడ కరెంట్ షాక్ రాకుండా కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందనేది అదొక పాయింట్ వచ్చింది. సో ఆ డిపార్ట్మెంట్ కూడా పిలవడం జరిగింది. అట్లాగే లేక్స్ కి సంబంధించి కూడా ఎన్నో చైన్ ఆఫ్ ట్యాంక్స్ ఉన్నాయి మనకు. ఏ ట్యాంక్ ఫుల్ అవుతే ఏ ట్యాంక్ ఒకవేళ నీళ్లు కిందికి వదిలిపెడితే ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఇబ్బందులు అవుతాయి అనేటువంటి పాయింట్ ని అది కూడా ఒక ప్రజల ముందు ఉంచినట్టయితే అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అటు ప్రజాప్రతినిధులకు కానీ అక్కడ నివసించేటువంటి ప్రజలకు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడానికి వీలయ్యే విధంగా ఉంటుంది. అట్లాగే ట్రెడిషనల్ గా గత 20-30 సంవత్సరాల నుంచి వర్షాలు పడ్డప్పుడు వివిధ కారణాల వల్ల నేరోగా డ్రైన్స్ కావటం కానీ లేకపోతే లేక్స్ లో నీళ్లు ఎక్కువ రావటం కానీ అండ్ లో ఏరియాస్ ఉండటం వల్ల కానీ ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయని జిహెచ్ఎంసీ ఇంజనీర్స్ కూడా ఐడెంటిఫై చేశారు. దీన్ని కూడా వెబ్సైట్ లో ఉంచాలని అనుకున్నాం. మేము కూడా జిల్లా కలెక్టర్ చేసినప్పుడు ఈ టెక్నాలజీ అంతగా లేదు. వాతావరణ శాఖ రోజుకు 1-2 సార్లు రేడియోలో చెప్పిన దాన్ని బట్టి మాకు వైర్లెస్ మెసేజ్ వచ్చేది, ఇది వర్షం పడుతుంది, పడదు, అక్కడక్కడ పడుతుంది. ఇప్పుడు చాలా యాక్యురేట్ గా మండల్ వైజ్ రూరల్ లో అయితే, ఇక్కడైతే సర్కిల్ వైజ్ కూడా ఎవ్రీ 10 మినిట్స్, 15 మినిట్స్, 20 మినిట్స్ ఒకసారి రాడార్ లో అప్డేషన్ 25 కిలోమీటర్స్ హైదరాబాద్ రేంజ్, 50 కిలోమీటర్స్ హైదరాబాద్ రేంజ్ లో కూడా మనకు మేఘాలు ఉన్నాయా లేవా, ఉంటే వాటి థిక్నెస్ ఎంత అండ్ ఎంత విడ్త్లో ఉన్నాయి అండ్ వెదర్ రెయిన్ విల్ కమ్ ఆర్ నాట్, ఓన్లీ జస్ట్ క్లౌడ్స్ అవి అండ్ భారీ వర్షం ఇచ్చేటువంటి క్లౌడ్స్ అనేటువంటి సమాచారం మాకు తెలుస్తుంది. అది సిటిజన్స్ కూడా తెలిస్తే నష్టమేం లేదు. దాన్ని వెబ్సైట్ లో ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. అండ్ వెదర్ డిపార్ట్మెంట్ imd.gov.in లోకి వెళ్ళి చూసుకుంటే ఎవరికైనా తెలుస్తుంది, కానీ ఎందుకో అంత ప్రచారం కాలేదు. అది మామూలు ప్రజలకు ప్రసార సాధనాలకు కూడా ప్రచారం అవుతే ప్రతిసారి వెదర్ డైరెక్టర్నో జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా అడగాల్సినటువంటి అవసరం లేదు. ఒక స్కూల్స్ కానీ, కాలేజ్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, వెదర్ ఇట్ ఈస్ పోలీస్, ఫైర్ ఆర్ ట్రాఫిక్ ఆర్ వాటర్ బోర్డ్ ఆర్ జిహెచ్ఎంసీ ఆర్ నేషనల్ హైవే ఆర్ ఆర్టీసీ, ఇది చూసుకొని ఆర్ ట్రైన్ రైల్వే డిపార్ట్మెంట్ ఇది చూసుకొని దాని ప్రకారంగా ఎప్పుడు ఎక్కడ ఎంత వర్షం పడేటువంటి అవకాశం ఉంది. బై అండ్ లార్జ్ ఇది 1 గంట 2 గంటల తేడాతో మనకు వచ్చేటువంటి సమాచారం 90 నుంచి 100% యాక్యురేట్ గా ఉంటుంది నా అనుభవంలో.